రైట్ బ్యాక్ టు న్యూస్. ఔషధ నగరి మారక ద్రవ్యాల కేంద్రంగా మారిందా? ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతున్న ప్రమాదకర మాదక ద్రవ్యాలు హైదరాబాద్లో తయారవుతున్నాయా? డ్రగ్స్ మాఫియా డాన్ వేదవ్యాస్ దిగ్భ్రాంతి కలిగించే నిజాలు బయటకు వస్తున్నాయి. కూకట్పల్లి జలవాయు విహార్లో నివసించే వేదవ్యాస్ ఇంటర్నేషనల్ మాఫియా డాన్ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు జనాలు. నగరం చుట్టూ ఉన్న కొన్ని ఫార్మా కంపెనీలలో తయారై దక్షిణాఫ్రికా దాకా సరఫరా అవుతున్న డ్రగ్స్ గుట్టు ఇండోర్లో రొట్టయింది. ఇటీవల ఇండోర్లో పట్టబడిన డ్రగ్స్ వెనుక పెద్ద కథే ఉందని అర్థమవుతోంది. ఇండోర్లో 70 కోట్ల రూపాయల విలువ చేసే 70 కేజీల డ్రగ్స్ పట్టబడ్డాయి. వీటిని ఇండోర్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇండోర్ మీదుగా సౌత్ ఆఫ్రికాకు డ్రగ్స్ తరలిస్తున్న 3 తెలంగాణ వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారనే దానిపై విచారణ చేపట్టగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ఈ డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నట్టు తేలింది. వేద ప్రకాష్ వ్యాస్ అరెస్టుతో 70 కేజీల ఎస్టాకీ పిల్స్ ను తయారు చేసి స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. రైట్, ఇక ఈ డ్రగ్స్ మాఫియా అలాగే ఈ డ్రగ్స్ దందాకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీశైలం లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీశైలం, ఓవర్ టు యు. హైదరాబాద్ నగరాన్ని ఫార్మాసిటీగా అంతర్జాతీయ స్థాయి ఫార్మాసిటీగా డెవలప్ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయి. వాటికి పోటీగా డ్రగ్ మాఫియాలు కూడా అదే తరహాలో వాళ్ళ పంజాలను విసురుతున్నారు. ఫార్మా కంపెనీలు వేదికగా ఫార్మా కంపెనీల స్థానికంగా యూజ్ చేసుకొని అంతర్జాతీయ స్థాయి డ్రగ్స్ ఎక్స్పోర్ట్ ఇంపోర్టుకు కేంద్ర బిందువులుగా ఫార్మా కంపెనీలు అవుతున్నాయంటని చెప్పి గత 2 సంవత్సరాల నుండి సుమారు 8 సంఘటనలు మనకు స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్ నగరం పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలు రెండో తరహా బిజినెస్లను ప్రోత్సహించడానికి అతి ప్రమాదకరమైనటువంటి డ్రగ్స్ను భారతదేశంలోని ఇతర నగరాలతో పాటు అంతర్జాతీయంగా ఎక్స్పోర్ట్ చేయడానికి ఫార్మా కంపెనీలు వేదిక అవుతున్నాయి. దీనికి చక్కటి నిదర్శనంగా తాజాగా అరిస్టన్ ఫార్మా అనేటటువంటి ఒక ఫార్మసీ కంపెనీ స్వయాన మేనేజింగ్ డైరెక్టర్ను ఇందోర్ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అరెస్టు చేసినటువంటి సంఘటన మనకు వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగరంలోని ఎన్ని ఫార్మా కంపెనీలు ఈ డ్రగ్స్ ఎక్స్పోర్ట్ ఇంపోర్టుకు ప్రయత్నం చేస్తున్నాయి, డ్రగ్స్ను అక్రమ వినియోగానికి ఆ ఫార్మా కంపెనీలు ఎన్ని తోడ్పడుతున్నాయి అనేటటువంటిది కోణం లోపల పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోతో పాటు హైదరాబాద్ నగర పోలీసులు ఇందోర్ పోలీసుల సమన్వయం లోపల హైదరాబాద్ బేస్డ్గా ఉన్నటువంటి సుమారు 100కు పైగా ఫార్మా కంపెనీలపై ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందంటని చెప్పి మనకు సూచన ప్రాయంగా దొరికింది. 70 కోట్ల విలువ చేసేటటువంటి డ్రగ్స్ను ఇతర దేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నప్పుడు ఇందోర్ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి అంశాన్ని మనకు క్లియర్గా తెలిసింది. ఏది ఏమైనా కానీ హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి ఇన్ని రకాల అసాంఘిక కార్యకలాపాలు ఒక ఫార్మా కంపెనీల వేదికగా హైదరాబాద్ నగరాన్ని ఔషధ నగరిగా పిలుస్తున్నప్పుడు దీన్ని డ్రగ్స్ డెన్గా మారేటటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి డ్రగ్స్ వ్యాపారస్తులు ఫార్మా వ్యాపారస్తులు వాపోతున్నారు. అయితే శ్రీశైలం, ఏ రకంగా చూడొచ్చు అంటారు? ఎందుకంటే హైదరాబాద్ అనేసరికి ఈ కరోనా వచ్చిన తర్వాత కూడా ఒక వ్యాక్సిన్ కనుగొనడానికి ఒక వ్యాక్సిన్ పరిశోధనకి సంబంధించి ఒక మంచి పేరుని తెచ్చుకుంది. ఒక వ్యాక్సిన్ ఇక్కడ తయారు చేశారని మనం అంతా గొప్పగా చెప్పుకుంటున్నాం. అలాగే అనేక రకాల ఔషధాలు ఇక్కడ నుంచి ప్రపంచవ్యాప్తంగా కూడా సరఫరా అవుతున్నాయంటూ కూడా మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ఏకంగా డ్రగ్స్ కూడా ఇక్కడే తయారవుతున్నాయి అన్నటువంటి ఒక చేదు నిజాన్ని ఇప్పుడిప్పుడే బయటపడుతున్నటువంటి పరిస్థితి. ఏ రకంగా చూడాలి? లోపం ఎక్కడుంది అనుకోవచ్చు? అసలు
చైనా తర్వాత భారతదేశమే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ దేశంగా ఇప్పుడు మారుతున్నది. హైదరాబాద్ నగరము ప్రపంచ చరిత్ర పటంలో ఒక డ్రగ్స్ ప్రొడక్షన్కు ఒక వేదికగా ఉన్నటువంటి నగరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అటువంటి పరిస్థితులలో వాటి ముసుగులో అక్రమ ఉత్పత్తులు కూడా వీళ్ళు కేంద్రంగా చేసుకుంటున్నారు. కొన్ని డ్రగ్స్ ఫార్మా కంపెనీలకు కొన్ని పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఫార్మా కంపెనీలు కొన్ని ముడి పదార్థాలను కొనేటప్పుడు కొన్ని ప్రమాదకరమైనటువంటి డ్రగ్స్ కూడా కొనుక్కోవడానికి వారికి లైసెన్సులు ఉన్నాయి. ఆ ప్రమాదకరమైనటువంటి డ్రగ్స్ కొనుగోలు చేసినప్పుడు వీళ్ళు అక్రమ పద్ధతుల ద్వారా ఇల్లీగల్గా ఇతర మాదక ద్రవ్యాలను కూడా తయారు చేసి సంఘ విద్రోహులకు వాటిని అందిస్తున్నటువంటి అంశాన్ని స్పష్టంగా చూస్తున్నాం. ఒక పిహెచ్డి స్కాలర్ శ్రీనివాసరావు అనేటటువంటి వ్యక్తి గత సంవత్సరం నవంబర్ లోపట అత్యధిక పెద్ద స్థాయిలో డ్రగ్స్ను తను ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు డిఆర్ఐ అధికారులు ముంబైలో పట్టుకొని అరెస్టు చేసినటువంటి సంఘటన మనకు తెలిసే. అదే తరహాలో వేదవ్యాస్ కానివ్వండి, అతని అనుచరులు వెంకట్ కానివ్వండి, దేశవ్యాప్తంగా ఈ డ్రగ్స్ నెట్వర్క్ను నడుపుతున్నారనేటటువంటిది మనకు సూచనప్రాయంగా తెలిసింది. ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయల డ్రగ్స్ హైదరాబాద్ నగర వేదికగా ప్రొడక్షన్ అయ్యి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి అంశాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం. శివ, మరోవైపు గతంలో మనం చాలా వరకు కూడా ఈ పబ్స్ అడ్డాగా ఎక్కువగా ఈ డ్రగ్ మాఫియా చెలరేగడం, డ్రగ్స్ యువతకు సరఫరా అవ్వడం అనేది మనం చూసినటువంటి సిచ్యువేషన్ శ్రీశైలం. అయితే ఏకంగా ఇప్పుడు హైదరాబాద్ లోనే ఇటువంటి తయారీ జరుగుతుంది అనే అది ఇప్పుడు రీసెంట్ గా మనకి తెలిసినటువంటి విషయం. దీనికి సంబంధించి అసలు ఇప్పటి వరకు పోలీసులు కావచ్చు, లేదంటే ఇటు ఫార్మా కంపెనీల అధినేతలు కావచ్చు, ఎవరైనా స్పందించారా? వారు ఏమైనా వివరణ ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేశారా? ఫార్మా కంపెనీల అధినేతల్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేసినాం. పర్టికులర్గా బల్క్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ అధ్యక్షులను మరియు వాళ్ళ కార్యవర్గాన్ని ఈ విషయం పైన కనుక్కోవడానికి మహాన్యూస్ ప్రత్యేకంగా ప్రయత్నం చేసింది. అయితే వాళ్ళెవరూ కూడా ఈ అంశం పైన స్పందించడానికి సిద్ధంగా లేరు. పర్టికులర్గా డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కానివ్వండి, ఫార్మా కంపెనీలు కానివ్వండి, వాళ్ళు సమాజానికి హితం కోరేందుకు, సమాజానికి ఉపయోగపడే విధంగా రీసెర్చ్లు చేయడానికి, వాళ్లకు కొన్ని డ్రగ్స్ కొనుగోలు చేయడానికి పర్మిషన్లు ఇస్తారు. వాళ్ళు ఇల్లీగల్గా మాదక ద్రవ్యాలను తయారు చేస్తూ యువతను పెడద్రోవ పట్టే విధంగా వాళ్ళు ప్రొబిటెడ్ చేసినటువంటి డ్రగ్స్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంతో అది కాస్త అసాంఘిక కార్యకలాపాలకు ఫార్మా కంపెనీలు అడ్డాలుగా, వేదికలుగా మారుతున్నాయి. ఇలాగే కాకుండా భారతదేశం మొత్తంలో ఎక్కడ ఏ డ్రగ్స్ పట్టుకున్నా కానీ దాని మూలాలు హైదరాబాద్ నగరానికి లింక్ ఉండడం అనేటటువంటిది కొద్ది ఆశ్చర్యం గొలిపేటటువంటి పరిణామాలుగా భావించవచ్చు. శివ, రైట్ శ్రీశైలం, థ్యాంక్ యూ. డ్రగ్స్ ఫార్మా కంపెనీ ముసుగులో తయారు చేసి ఇతర దేశాలకు పంపిస్తున్నారంటూ తెలుస్తోంది. హైదరాబాద్ శివారు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఒక కంపెనీలో ఈ డ్రగ్స్ తయారు చేసి వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారంటూ అధికారులు గుర్తించారు. ఇండోర్ పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ హైదరాబాద్ లోని ఫార్మా కంపెనీలో తయారయ్యాయని గుర్తించారు. ప్రముఖులు ఈ డ్రగ్ దందా వెనుక ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ భారీ డ్రగ్ రాకెట్లో పోలీసులు తెలంగాణకు చెందిన 2 సహా 5గురిని అరెస్ట్ చేశారు. వీరి ద్వారా డొంకంతా కదిలిస్తున్నారు. రైట్, ఇక డ్రగ్స్ దందాకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మాకు రెస్పాండెంట్ శశి లైవ్ ద్వారా అందిస్తారు. శశి, ఓవర్ టు యు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో డ్రగ్స్ కలకలం రేపింది. అయితే ఈ డ్రగ్స్ తయారైంది హైదరాబాద్లో అంటూ కూడా ఇప్పటికే ఇండోర్ పోలీసులు స్పష్టం చేయడం కూడా జరిగింది. సో ఇక ఇండోర్లో పట్టుబడినటువంటి డ్రగ్స్ మూలాలు హైదరాబాద్లో ఉండడంతో ఇక్కడ పోలీసులు కూడాను అలర్ట్ అయ్యారు. అలాగే శంషాబాద్ పోలీసులు కూడాను ప్రత్యేకంగా ఎస్ఓటీ పోలీసులను రంగంలోకి దింపి ఈ యొక్క డ్రగ్స్ ఎక్కడ తయారయ్యాయి అన్న అంశాల గురించి కూడా పూర్తి స్థాయిలో విచారించడం మొదలుపెట్టాయి. వేదప్రకాష్ వ్యాస్ యొక్క డ్రగ్స్ తయారు చేసినట్టుగా కూడా ఎస్ఓటీ పోలీసులు గుర్తించారు. ఇదే అంశం కూడా ఇండోర్ పోలీసులు స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో ఇటు
వేద ప్రకాష్ను ఇండోర్ పోలీసులు హైదరాబాద్కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ లోపు ఎస్ఓటీ పోలీసులు కూడా తగిన సమాచారం సేకరించేందుకు వీలుగా ఇప్పటికే కూకట్పల్లిలో ఉన్నటువంటి ప్రశాంతి నగర్లో ఇక వేదవ్యాస్ ప్రకాష్కు సంబంధించినటువంటి ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో ఆ ఫార్మా కంపెనీలో తనిఖీలు చేపట్టారు. ఇక 70 కిలోల డ్రగ్స్ అక్కడే తయారైందా అన్న అంశాల గురించి కూడా తనిఖీలు చేపట్టారు. అయితే ఇక్కడ ఎస్ఓటీ పోలీసులు దర్యాప్తు చేసినప్పటికీ తనిఖీలు చేపట్టినప్పటికీ కూడా అలాగే నార్కోటిక్ అధికారులు తనిఖీలు చేపట్టినప్పటికీ కూడాను వేదవ్యాసకు సంబంధించినటువంటి ఆ ఫార్మా కంపెనీలో ఎలాంటి డ్రగ్స్ తయారు చేసినట్టు ఆనవాళ్ళు అయితే లభించలేదు. దీంతో ఎస్ఓటీ పోలీసులు వేద ప్రకాష్ వ్యాసకు సంబంధించినటువంటి కదలికల పైన నిఘా పెట్టడం కూడా జరిగింది. దీంతో వేద ప్రకాష్ వ్యాస్ తరచూ చౌటుప్పల్కు వెళ్లి వస్తున్నాడంటూ కూడా తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలోనే చౌటుప్పల్లోనే ఏదైనా పరిశ్రమను ఏర్పాటు చేశారా, అక్కడే పరిశ్రమను ఏర్పాటు చేసి డ్రగ్స్ ఏమైనా తయారు చేశారా అన్న అంశం గురించి కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ముమ్మరంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఈ కేసులో వేద ప్రకాష్తో అలాగే పాటు వేద ప్రకాష్ డ్రైవర్గా ఉండేటటువంటి వెంకటేష్ను కూడా కీలకంగా భావించారు. వీరిద్దరిని కూడా ఇండోర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక హైదరాబాద్ నుంచి 70 కిలోల డ్రగ్స్ ను ఇక ఇండోర్కి తీసుకెళ్లారు. ఇండోర్ నుంచి సౌత్ ఆఫ్రికాకు తరలించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి సమయంలోనే ఆ 70 కిలోల డ్రగ్స్ చేతులు మారేటటువంటి క్రమంలోనే ఇండోర్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం కూడా జరిగింది. వీరితో నుంచి భారీగా నగదుతో పాటు మొబైల్ ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే 15 రోజుల ముందు క్రితం వరకే కూడా ఇండోర్ పోలీసులకు ఈ యొక్క డ్రగ్స్ వ్యవహారం పైన ఉప్పొందినట్టుగా సమాచారం ఉంది. అయితే ఈ యొక్క టెంట్ హౌస్ నిర్వహించేటటువంటి ఇండోర్ కు సంబంధించినటువంటి దినేష్ అగర్వాల్ ఈ యొక్క డ్రగ్స్ వ్యవహారంలో కీలకంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ నుంచి వేద ప్రకాష్ వ్యాస్ డ్రగ్స్ తయారు చేసి అటు దినేష్ అగర్వాల్ కు అందజేస్తే అక్కడ నుంచి అటు వివిధ మార్గాల ద్వారా సౌత్ ఆఫ్రికాకు పంపించడానికి దినేష్ అగర్వాల్ ఏర్పాట్లు చేస్తుండేవాడు. అయితే దినేష్ అగర్వాల్ టెంట్ హౌస్ లో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇండోర్ పోలీసులు వారిపైన దినేష్ అగర్వాల్ అలాగే దినేష్ అగర్వాల్ సంబంధించినటువంటి సన్నిధులపైన నిఘా ఉంచడం కూడా జరిగింది. దీంతో హైదరాబాద్ నుంచి సరుకు వస్తుందన్న నేపథ్యంలో ఖచ్చితంగా చేతులు మారే సమయంలోనే ఇండోర్ పోలీసులు దాడి చేసి ఆ యొక్క 70 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. ఆ 70 కిలోల డ్రగ్స్ 70 కోట్లకు పైగా ఉంటుందంటూ కూడా ఇప్పటికే అంచనా వేస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. అయితే మొత్తానికి హైదరాబాద్ లోనే ఈ యొక్క డ్రగ్స్ తయారైనట్టుగా కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినటువంటి ఇండోర్ పోలీసులు కావచ్చు అలాగే ఎస్ఓటీ పోలీసులు అయితే ఎక్కడ తయారవుతుంది ఈ యొక్క డ్రగ్స్ అనే దానిపైన ప్రత్యేకంగా దృష్టి ఉంచారు. అయితే హైదరాబాద్ ఔషధ నగరిగా పేరుంది. ఇక్కడ హైదరాబాద్ లో చాలా వరకు కూడా ఫార్మా కంపెనీలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇక్కడ మందులు తయారు చేస్తూనే ఆ మందుల చాటున ఫార్మా కంపెనీల్లో దొంగచాటుగా డ్రగ్స్ కూడా తయారు చేస్తున్నట్టు కూడా ఇంతకు ముందు కూడా చాలా వరకు ఆరోపణలు వెల్లువెత్తినటువంటి సందర్భంలో మరోసారి ఫార్మా కంపెనీల పైన ఇప్పుడు ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే ఫార్మా కంపెనీలు నిజంగా మందులే తయారవుతున్నారా అలాగే మందుల చాటున డ్రగ్స్ కూడా తయారు చేస్తున్నారనేది ప్రస్తుతం తేలాల్సి ఉంది. ఇక ఈ వేద ప్రకాష్ వ్యాస్ డ్రగ్స్ సంబంధించి ఫార్మా కంపెనీలో గత 30 సంవత్సరాలుగా ఆయనకు అనుభవం ఉంది. దాదాపుగా 1985లోనే ఆయన ఫార్మా రంగంలోకి ప్రవేశించారు. 2013లో సొంతంగా అరిస్టన్ ఫార్మా కంపెనీని ఆయన ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే ఫార్మా కంపెనీ ఏర్పాటు చేసిన తర్వాత మందులు తయారు చేస్తూనే ఆ మందుల మాటన డ్రగ్స్ కూడా తయారు చేసినట్టు ఇప్పుడు పోలీసులు గుర్తించారు. అయితే అరిస్టన్ ఫార్మా కంపెనీలో అయితే ఎలాంటి డ్రగ్స్ తయారు చేసినట్టు కూడా ఆనవాళ్ళు లభించకపోవడంతో మరో చోట ఎక్కడైనా ఈ ఫార్మా కంపెనీతో ఏర్పాటు చేసి అలాగే ఇక డ్రగ్స్ తయారు చేశారనేది మాత్రం ప్రస్తుతం తేలాల్సి ఉంది. అయితే ఇండోర్ పోలీసులు మాత్రం ఈ విషయం గురించి ముమ్మరంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అలాగే హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులతో పాటు నార్కోటిక్ బృందం కూడా ఈ యొక్క అంశాన్ని చాలా కీలకంగా పరిశీలిస్తూ ఉన్నారు, సీరియస్ గా కూడా తీసుకుంటూ ఉన్నారు. అయితే వేద ప్రకాష్ వ్యాస్ను అదుపులోకి తీసుకున్న తర్వాత ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మరిన్ని వివరాలు కూడా తెలిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు, హైదరాబాద్ మాత్రం హైదరాబాద్ లో ఉన్న ఫార్మా కంపెనీలు మాత్రం డ్రగ్స్ కు అడ్డాగా మారే అనడంలో మాత్రం ఎలాంటి సందేహమే లేదు. శివ, అయితే శశి, ప్రతిసారి కూడా డ్రగ్స్ వ్యవహారం అనేది తెలుగు రాష్ట్రాల రెండింటిలో కూడా తెర మీదకి రావడం అంతే త్వరగా తెరమరుగు అయిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి స్టార్టింగ్ లో ఉన్నటువంటి హడావిడి కావచ్చు లేదంటే పోలీసుల ఉత్సాహం కావచ్చు కేసును పూర్తిగా త్వరతగిన తేల్చే విషయంలో మాత్రం ఎక్కడ కనబడట్లేదు. బయట పబ్లిక్ టాక్ కూడా ఎక్కువగా ఇదే వినిపిస్తుంది. ఏం జరగదులే, ఇదంతా కూడా పైకి హడావడనే ఒక తతంగం కింద కనిపిస్తుంది. ఏకంగా ఇప్పుడు తయారీనే హైదరాబాద్ లో జరుగుతుంది అనేటువంటి వాస్తవం ప్రస్తుతం బయటపడినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడైనా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తారని ఆశించవచ్చా? ఖచ్చితంగా ఎవరికైనా సరే అనుమానం రాకమానదు. గతంలో డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడి అలాగే డ్రగ్స్ కేసులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ కేసులు కూడా నీరు గారిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే సెలబ్రిటీలు కూడా ఈ మధ్య కాలంలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన నేపథ్యం కూడా ఉంది. అయితే ఈ కేసును గతంలో ఎంతో సీరియస్ గా తీసుకున్నటువంటి హైదరాబాద్ పోలీసులు ప్రస్తుతం ఆ కేసును పక్కన పెట్టడం కూడా విశేషం. అయితే ప్రతిసారి కూడా మీరు అన్నట్టు డ్రగ్స్ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ఇక డ్రగ్స్ సరఫరా చేస్తూ ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు బయటపడుతూనే ఉన్నారు. ఇలాంటి పైన సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటూ చెప్తున్నటువంటి పోలీసులు కొద్ది రోజుల తర్వాత ఆ కేసులు నీరు
నీరుగారిపోతున్నప్పటికీ కూడాను నీరుగారిపోతున్న సందర్భాలు కూడాను చాలా వరకు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇంత భారీ ఎత్తున ప్రస్తుతం ఈ డ్రగ్ బయటపడడం, అలాగే డ్రగ్స్ కూడాను మన రాష్ట్రంలో కాకుండా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి, తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి ఇండోర్లో పట్టుబడ్డాడు. కాబట్టి ఈ కేసు ఇండోర్ పోలీసులు మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక ఈ డ్రగ్స్ ఎక్కడ తయారయ్యాయి అన్న దానిపైనే ప్రస్తుతం పూర్తి స్థాయిలో దృష్టి సారించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా సీరియస్గా తీసుకున్నారు. ఎంత భారీ స్థాయిలో డ్రగ్స్ తయారు చేయడం, అలాగే ఇక్కడ నుంచి వివిధ మార్గాల ద్వారా విదేశాలకు ఎగుమతి చేయడం అనేది చాలా సీరియస్ ఇష్యూ అనుకో చెప్పవచ్చు. ఎందుకంటే ఇక సౌత్ ఆఫ్రికాకు అలాగే ఇతర దేశాలకు కూడా డ్రగ్స్ సరఫరా చేసేటటువంటి క్రమంలో ప్రజా రవాణాను కీలకంగా ఉపయోగించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు రైళ్లు, అలాగే బస్సులు, విమానాల ద్వారా కూడాను ఈ యొక్క డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులకు ఆధారాలు లభించడంతో ఖచ్చితంగా ఈ కేసు పైన పూర్తి స్థాయిలో ముమ్మర దర్యాప్తు చేసేందుకు ఇండోర్ పోలీసులు అయితే ప్రస్తుతం సిద్ధమైపోతూ ఉన్నారు. అయితే ఖచ్చితంగా ఇక్కడ మూలాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇండోర్ పోలీసులు ఆ నిందితుడిని వేదరాజ్ ప్రకాష్ తో పాటు వెంకటేష్ ను కూడా ఇక్కడ తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కేసు ఇక్కడ బదలాయింపు జరిగిన తర్వాత ఈ కేసును ఎంతవరకు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తారు శంషాబాద్ పోలీసులు అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మిగిలింది. ఎందుకంటే గతంలో కూడాను చాలా వరకు కేసులు మీరు అన్నట్టుగా వచ్చినప్పటికీ కూడా ఇంతవరకు ఏ కేసు నిరూపణ కాలేదు, ఏ కేసులో కూడా దోషులకు శిక్ష పడిన సందర్భం లేదు. ఎక్కడ చిన్న మొత్తంలో డ్రగ్స్ దొరికినప్పటికీ కూడా కేవలం వారి మీద కేసులు కట్టారు, వారిని మాత్రం కటకటాలు పాలు చేసినప్పటికీ కూడా భారీ స్థాయిలో ఆ డ్రగ్స్ పట్టుబడిన వారిని మాత్రం ఇంత ఖచ్చితంగా విస్మరించారనే చెప్పాలి. మొత్తానికి ఈ యొక్క కేసులో మాత్రం పోలీసుల తీరు ఎలా ఉంటుందో మాత్రం చూడాలి. శివ, రైట్. ఇక అరెస్ట్ అయిన వారిలో హైదరాబాద్ జలవాయు విహార్ నివాసి అయిన వేద ప్రకాష్ వ్యాస్ ఫార్మా ఫ్యాక్టరీకి యజమాని. అక్కడ మాదక ద్రవ్యాల తయారీ జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. వేద ప్రకాష్ వ్యాస్ డ్రైవర్ రంగారెడ్డి నివాసి మంగి వెంకటేష్ ఈ డ్రగ్స్ రాకెట్లో కీలకంగా వ్యవహరించారని అనుమానిస్తున్నారు. ఈ సరుకుతో వీళ్లంతా ఇండోర్కు వెళ్లారు. ఇండోర్ నివాసి దినేష్ అగర్వాల్, అతని కుమారుడు అక్షయ్ అలియాస్ చీకు, మాండ్సౌర్ కు చెందినటువంటి మేనల్లుడు చిమన్ అగర్వాల్ పోలీసులకు చిక్కారు. నిందితుల నుంచి 13 లక్షల రూపాయలకు పైగా నగదు, 8 మొబైల్ ఫోన్లు +2 SUVలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంది పోలీసుల బృందం రెండో జౌస్కు బయట తీసి డ్రగ్స్ చేతులు మారేటప్పుడు స్మగ్లర్లను పట్టుకున్నారు. నిందితుడు వ్యాస్ 1984-85లో ఫార్మా రంగంలో పనిచేశాడు. ఎంపీలో ఉజ్జయిని, దేవాస్, మాంట్స్లౌర్లలో నివసించాడు. అక్కడ ఉంటున్నప్పుడే అతనికి ఇండోర్ నివాసి అగ్రవాల్తో పరిచయం ఏర్పడింది. వ్యాస్ 2013లో అరిస్టన్ ఫార్మా నోవాటెక్ ఫ్యాక్టరీని ప్రారంభించాడు. MDMA తయారీకి ఒక రహస్య ప్రయోగశాల ఏర్పాటు చేశాడు. హైదరాబాద్ ఫార్మా కంపెనీలో తయారైన మారక ద్రవ్యాలు దక్షిణాఫ్రికాకు చేరుతున్నాయని ఇండోర్ పోలీసులు చెబుతున్నారు. ముంబై, ఢిల్లీ, ఈశాన్య రాష్ట్రాల ద్వారా అంతర్జాతీయ రవాణా మార్గాలను ఉపయోగిస్తున్నారు. ప్రైవేట్ వాహనాలు, ప్రజా రవాణా, రైళ్లలో డ్రగ్స్ అక్రమంగా రవాణా చేస్తున్నారు. సైబరాబాద్ పోలీసులు నగర శివార్లలోని ఫార్మా కంపెనీలో పరిశోధనలు జరిపారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాకేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాకేష్, ఓవర్ టు యు. ఇండోర్ వేదికగా డ్రగ్స్ ముఠా చేస్తున్న గుట్టును ఇండోర్ పోలీసులు రట్టు చేయడం జరిగింది. ప్రధానంగా కూడా దాదాపుగా వేదవ్యాస్ అనే వ్యక్తి ప్రస్తుతం అరిస్టన్ కంపెనీ ఎంపీడీగా ఉన్నారు. ఈయన ఇండోర్ వేదికగా కూడా దేశంలో కానీ ప్రపంచ దేశాలకు సంబంధించి డ్రగ్స్ మాఫియా కూడా ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించిన మూలాలు హైదరాబాద్ కేంద్రంగా ఉండడం అనేది
ప్రస్తుతం హైదరాబాద్ ప్రజలను అయితే కలవరపెడుతుందని కూడా చెప్పుకోవచ్చు. అనేక సార్లు కూడా హైదరాబాద్ కేంద్రంగా కూడా డ్రగ్స్ సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా నైజీరియన్స్ కానీ ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ డ్రగ్స్ కేసులో పట్టుబడుతున్నారు. ఇప్పటికే పోలీసులకు సంబంధించి పూర్తి నిఘా పెట్టినప్పటికీ ఈ ఫార్మా కంపెనీల ముసుగులో ఈ డ్రగ్స్ ఉత్పత్తి చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎక్కడైతే నిఘా తక్కువ ఉందో, ఎక్కడైతే పోలీసుల ఇన్స్పెక్షన్ తక్కువ చేస్తున్నారో ఆ ప్రాంతాల్లో కూడా ఫార్మా కంపెనీల పేరుతో కూడా డ్రగ్స్ ఉత్పత్తి చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉందని కూడా చెప్పుకోవచ్చు. అదే కోవాలోనే ఈ అరిస్టన్ కంపెనీ అనేది కూడా ఈ డ్రగ్స్ ఉత్పత్తి చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన లింకులు ఎక్కడెక్కడ ఉన్నాయి, కేవలం ఈ యొక్క అరిస్టన్ కంపెనీ మాత్రమే ఉత్పత్తి చేస్తుందా, దీనికి సంబంధించిన కంపెనీలో కూడా ఇంకా ఉత్పత్తి అవుతుందా, మిగతా ఫార్మా కంపెనీలతోనే దీనికి ఏమైనా లింకులు ఉన్నాయనే కూపి మాత్రం లాగే ప్రయత్నం అనేది పోలీసులు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఉత్పత్తి అయిన ఈ డ్రగ్స్ ఇండోర్ వేదికగా ఎలా వెళ్ళాయి, ఇండోర్ దగ్గర నుంచి వెళ్ళి మిగతా ప్రాంతాలకు ఏ విధంగా సరఫరా అవుతున్నది అనేది కూడా ఈ లింక్ చైన్ మొత్తం కూడా ప్రస్తుతం కనిపెట్టే పనిలో ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాల్లో దాదాపుగా అత్యధికంగా ఫార్మాకు సంబంధించిన ఉత్పత్తి చేస్తున్న డ్రగ్స్లో దాదాపుగా హైదరాబాద్ నుంచి ఉత్పత్తి అవుతుంది. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా దీని మీదనే ఫోకస్ చేసి ఫార్మా కంపెనీలకు సంబంధించి భూములు ఇవ్వడం కానీ లేకుంటే పెట్టుబడుల విషయంలో కానీ కొంత ప్రోత్సాహాలు కల్పిస్తుంది. కాబట్టి దీన్ని వేదికగా చేసుకుని ఇన్ని ఫార్మా కంపెనీల మధ్యలోనే ఈ డ్రగ్స్ అనేది ఉత్పత్తి జరిగితే సరఫరా చేయడం అనేది ఈజీగా ఉంటుందని కూడా డ్రగ్స్ మాఫియా భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీంతో అదే కేంద్రంగా చేసుకుని డ్రగ్స్ అనేది ఉత్పత్తి చేసి సెకండ్ కేటగిరీ ప్రాంతాలు, ముఖ్యంగా ఏవైతే దిగువ శ్రేణి నగరాలు ఉన్నాయో ఈ ప్రాంతాల ద్వారా డ్రగ్స్ అక్కడ మొత్తం కూడా సంబంధించి స్టోర్ చేసి అక్కడి నుంచి ముఖ్యంగా గోవా కానీ ఎక్కడైతే ఎక్కువగా విదేశీ ప్రయాణికులు కూడా వస్తుంటారో, ఎక్కడైతే యూత్ ఎక్కువగా ఉంటుందో పబ్స్ కానీ ఇలాంటి ప్రాంతాల్లో కూడా డ్రగ్స్ సరఫరా చేసేందుకు ఈ ముఠా అంతా కూడా సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు. అయితే వేదవ్యాస్ వెనక ఎవరా ఉన్నారు, ఈ అరిస్టన్ కంపెనీ సంబంధించి వేదవ్యాస్ ఒక్కడే రన్ చేస్తున్నారు, ఇంకెవరైనా బడబాబులు ఉన్నారనే దానిపైన కూడా ప్రస్తుతం అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.